కళ్ళు మూసుకుపోయి సిగ్నల్ వేయకుండా గుద్దింది నువ్వు. టీ డబుల్ టీ ముందు. ఇవ్వను. స్కూటీ రిపేర్ కి 5,000, నీ నోటు దొరదకి 5,000, రౌండ్ ఫిగర్ 10,000. నువ్వింటికొస్తే అమ్మ చాలా సంతోషిస్తుంది. అమ్మ నీకు, నాకు కాదు. అమ్మా, గోపాలకృష్ణ అన్నయ్య కనిపించాడు. ఇంటికెళ్దాం రా అన్నయ్య అని ఉషా నేను అడిగాం. రానన్నాడు. ఒరేయ్, ఎంతకాలం ఇలా ఉంటావురా? ఏదైనా మంచి ఉద్యోగం చూసుకుని బుద్ధిగా ఉండరా. రేపు నేను కూడా పోతే నీ జీవితం ఏమైపోతుందిరా? ఎక్కడికి నువ్వు పోయేది? కాళ్ళు చేతులు ఎరగొట్టి ఇంట్లో కూర్చోబెడతాను. ఒరే వెదవా, పోవడం అంటే బయటికి పోవడం కాదురా, పైకి. నువ్వెక్కడికి పోతావే ముసలి? పోక ఎల్లకాలం నీతో ఉంటానా? ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. ఏదో ఒకరోజు టప్పీమంటాను. కనీసం అప్పుడైనా మారతావేమో చెప్పరా? మారాలంటే ఏం మారాలే? నేనెప్పుడు ఇలాగే ఉంటాను. ఏం మారాలి? అదే, ఇలా ఉంటేనే కష్టంరా. ఏ పనిలో చేరినా పట్టుమని 10 రోజులుండవు. ఎవరినో ఒకరిని తంతావు, బయటికొస్తావు. ఇలా అయితే ఎలారా? నేనేం చేయను ముసలి. నేనెవ్వరినీ ఏం చేయకూడదని అనుకుంటాను. కానీ ఎదుటోడేదైనా తప్పు చేస్తే నాకు సుర్రుమంటుంది. నాకు తెలియకుండానే 4 పీకుతాను. నా కర్మరా, నా కర్మ. నీతో చెప్పుకున్నా ఒకటే, ఆ గోడలతో చెప్పుకున్నా ఒకటే. అయినా నాకు తెలుసురా, నేను పోతేనే కాని నువ్వు బాగుపడవు. పోనీ ఒకసారి చావరాదు? బాగుపడతాను లేదో చూద్దు గాని. నిన్ను చస్తాన్రా. నీతో వేగలేక నేను నిజంగానే చస్తాను. అబ్బా, తల బొప్పి కట్టిందే ముసలి. గోపాలకృష్ణ, అమ్మా రేఖ, రామ్మా, కూర్చో. ఎలా ఉన్నావురా? ఏరా, జైలు నుంచి రాగానే ఓసారి అమ్మని చూడ్డానికి రాకూడదా? ముసలి, ఆవిడ్ని వెళ్ళమని చెప్పు. అది కాదురా, తను మీ అమ్మ. నాకు అమ్మ లేదు. అనవసరంగా లేనిపోని వరుసలు కలపొద్దు. ఆవిడ్ని వెళ్ళమని చెప్పు. ఎందుకు వెళ్ళాలిరా? నువ్వు అవునన్నా కాదన్నా నువ్వు నా కొడుకువి. నీ ఒంట్లో ప్రవహించేది నా రక్తం. అది కాదనే అధికారం నీకు లేదు. నువ్వు కాదన్నా నేను నీ కన్న తల్లిని. కన్న తల్ల కంటేనే కన్న తల్లి వైపోవు. కన్న తల్లంటే కంటికి రెప్పలా చూసుకోవాలి. అలా చూసుకునేది మా అమ్మ గౌరీ, నువ్వు కాదు. నాకు జ్వరం వస్తే తను ఏడ్చేది, నాకు ఏడుపొస్తే తను నవ్వించేది, ఆకలంటే బుజ్జగించేది. నీలా జైలుకు పంపించేది కాదు. ఒరే అసలు నువ్వు మాట్లాడకమ్మమ్మా.
నువ్వు ఎంతలా దాచాలనుకున్నా నిజమేంటో నాకు బాగా తెలుసు. నిజంగా నువ్వు నా కన్న తెలివే అయ్యుంటే నన్ను గౌరీ అమ్మ దగ్గర వదిలిపెట్టేదానివే కాదు. నీ వల్ల మా అమ్మ నాన్న నాకు దూరం అయిపోయారు. రేయ్, నీకు పిచ్చి పట్టిందిరా, అందుకే ఇలా వాగుతున్నావు. అసలు నేను నీకోసం ఎంతలా ఎదురు చూస్తున్నానో నీకు అర్థం కావడం లేదు. అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ముందు బయటికి వెళ్ళు. అమ్మమ్మ, ఆవిడ్ని బయటికి వెళ్ళమని చెప్తావా లేదా నేను వెళ్ళిపోవాలా? అమరేక రామ్మా. ఆంటీ, ముందు నువ్వు రామ్మా, రా. ఏంటంటే ఇది? వీడెప్పటికి మారతాడు? చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. దేనికైనా టైం రావాలి కదమ్మా. ఇంకెంతకాలం? నా ప్రాణం పోయాకనా వాడు అర్థం చేసుకునేది? అమ్మమ్మా, నువ్వు లోపలికి వస్తావా లేదా నీ బట్టలు మూట కట్టి బయటపడేయాలా? నేను వస్తానమ్మా. వాడు ఫోన్ చేశాడు కమల్. ఉదయం 4 గంటలకల్లా వస్తా అన్నాడు. అక్కడి నుంచి బయటకు వచ్చేసరికి 1 గంట పడుతుంది. 7 గంటలకల్లా నీ ముందుంటాడు. స్నేహ, ఏంటండి? ఏం చేస్తున్నావు? ఏంటమ్మాది, అన్నం వడ్డించి ఎమ్మటే పెరిగేస్తావేంటి? ఇంకేమీ తినొద్దా? అయ్యయ్యో, సారీ, ఐఎమ్ వెరీ సారీ. ఇంతకీ ఏం ఆలోచిస్తున్నావమ్మా? డాడీ, లండన్ నుంచి ఇక్కడికి రావడానికి ఎంతసేపు పడుతుంది? దాదాపు 10 గంటలు పడుతుంది. 10 గంటలా? ఆ, మన ఊరు పక్కనే ఉందిగా, అక్కడ ఎక్కగానే ఇక్కడ దిగచ్చు. మావయ్య గారు, అర్థమైందిగా అన్నం పెట్టగానే పెరిగెందుకేసిందో? నీ టెన్షన్ అంతా సంజయ్ గురించే కదమ్మా. వాడు తెల్లవారుజాము కల్లా వచ్చేస్తాడు. డాడీ, ఎయిర్పోర్ట్కి ఎన్ని గంటలకు వస్తాడు? 7 గంటలకల్లా. స్నేహ, నాకు పప్పి. చాలు చాలు. స్నేహ, కాస్త బుర్ర ఇక్కడ పెట్టి పనిచేయి. కాసేపు ఉండండి, ఎలాగోలా ఈ పూటకి అడ్జస్ట్ అవ్వండి. అమ్మా, కస్టమ్స్ అయ్యి అన్ని అయిపోయేసరికి ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రావటానికి దాదాపు 5:30 అవుతుంది. అక్కడి నుంచి మరో గంట, 6:30. 7 గంటలకల్లా నీ ముందుంటాడు. సరేనా? డాడీ, నేను కూడా ఎయిర్పోర్ట్కి వస్తాను. ఎందుకమ్మా? నీకు నిద్ర దండగా. నిద్రదేవుంది డాడీ. నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే 3 గంటలకు బయలుదేరాలి. ఇప్పుడు టైం 10 అవుతుంది. ఇక ఎప్పుడు పడుకుంటావు, ఎప్పుడు లెగుస్తావు? ఏం అక్కర్లేదు, బ్రష్ తీసుకో, మీ డాడీ వస్తారు. లేదండి, వాడు ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే ఎదురుగా నేను కనిపించాలి. వద్దులే అమ్మా, నేను వెళ్ళొస్తానుగా. అసలేంటి డాడీ మీరు? నేను వస్తానంటే కాదంటారేంటి?
అసలు వాడు రాగానే మా అమ్మ ఏది అని ఎదురు చూస్తాడా చూడ్డా? అక్కడ నేను లేకపోతే వాడు ఎంత హర్ట్ అవుతాడు? వాడి సంగతేమో గానీ నువ్వు మాత్రం చాలా హర్ట్ అవుతున్నావు. అవును, నేను హర్ట్ అయ్యాను. మీరు తీసుకెళ్ళంటే నేనే కార్ తీసుకుని వెళ్ళిపోతాను. వద్దులే అమ్మా, తీసుకెళ్తాను. ఎర్లీ మార్నింగ్ 2 గంటలకల్లా నిద్ర లేపుతాను, సరేనా? థ్యాంక్ యూ డాడీ. ఆ మొహం చూడండి, సంతోషంతో ఎలా వెలిగిపోతుందో. ఏమండి? ఏమండి? ఉమ్. ఏంటి స్నేహ? అది కాదండి, కస్టమ్ చెకింగ్ ఎంతసేపు ఉంటుంది? ఏమండి? స్టూడెంట్స్ కదా, అంతసేపు చెక్ చేస్తారా? 4 గంటలకల్లా ఫ్లైట్ దిగినా 5 గంటలకల్లా బయటకొస్తాడు కదా. మరి డాడీ ఏంటి 5:30 అంటారు? మరో 40 నిమిషాల్లో ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వచ్చేచ్చు కదా. ఏమండి? ఏమండి? ఉమ్, అసలు నీకు బుద్ధుందా? ఇది అడగటానికి నిద్రపోయేవాడిని లేపాలా? నిన్ను మీ డాడీ నిద్ర లేపుతున్నారు కదా, మరి నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? అంటే ఆయన మర్చిపోతారేమో అని. అందుకని ఇక్కడ కూర్చొని నా నిద్ర పాడు చేస్తున్నావా? అవతల సంజయ్ వస్తున్నాడని తెలుసు కూడా మీకు అసలు ఎలా నిద్ర పడుతుంది? ఏ నిద్రపోకూడదా? అమెరికాలో బయలుదేరాక ఫోన్ చేశాడు, లండన్లో దిగాక ఫోన్ చేశాడు, ఇండియా వచ్చాక ఫోన్ చేస్తాడు. ఇంకా నిద్రపోకుండా ఏం చేయాలి? ఎందుకలా అరుస్తారు? ఆ? మరి లేకపోతే ఏంటి? వాడేమన్నా చిన్నపిల్లాడా? అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసిన వాడికి ఇంటికి రావడం తెలీదా? ఓ మైండ్ తినేస్తున్నావు. మిమ్మల్ని లేపడం నాదే బుద్ధి తక్కువ. నిద్రపోండి, నేనే కిందకెళ్తాను. అయ్యో, అప్పుడే టైం 7 అయిందా? డాడీ? ఏమండి? ఏంటింత మొద్దు నిద్రపోయాను? ఎవరు నన్ను నిద్ర లేపలేదే. టైం అయిపోయిందే.
అసలు ఏంటి డాడీ మీరు నన్ను నిద్ర లేపకుండా అలా వెళ్ళిపోయారు? ఏడి సంజయ్ ఏడి? రాలేదమ్మా. రాలేదా? అవునమ్మా. రాకపోవడం ఏంటి డాడీ? రాకుండా ఎక్కడికెళ్తాడు? లండన్ నుంచి 4 గంటలకల్లా వస్తానని ఫోన్ చేశాడు కదా. ఫ్లైట్ వచ్చింది, వాడు వచ్చాడు, కానీ ఇంటికి మాత్రం రాలేదు. అదే ఏ ఎందుకు? ఏం లేదు, వాడు ఇండియాలో దిగ్గానే ఎదురుగ్గా నువ్వు కనపడలేదంట. అందుకే అమ్మ నా కోసం రాలేదు, నేను వెనక్కి వెళ్ళిపోతానని అక్కడే ఉన్నాడు. అందుకే నేను మీతో వస్తాను అన్నాను, విన్నారా? నన్ను పిలవకుండా మీ దాన్ని మీరు వెళ్ళిపోయారు. ఇప్పుడు చూడండి ఏమైందో. సర్లే, నేనే వెళ్ళి వాడిని తీసుకొస్తాను. తాళాలు ఇవ్వండి డాడీ. అమ్మా, సంజయ్ ఎలా ఉన్నావు? సంజయ్ నువ్వు రాలేదని. అదంతా వాడి ప్లానే, నిన్ను సర్ప్రైజ్ చేద్దామని. ఎలా ఉందమ్మా నా సర్ప్రైజ్? ఎంత టెన్షన్ పెట్టావురా? మమ్మీ, జోక్ చేశా, ఐఎమ్ సారీ. సర్లే రా. ఆగాగాగాగు. జానకమ్మా, జానకమ్మా, వస్తున్నానమ్మా. త్వరగా రామ్మా. ఇదిగో వచ్చేస్తున్నానమ్మా. ఇందా పారేసే. రానా? బాగా అలసిపోయి ఉంటావు, స్నానం చేసిరా, టిఫిన్ పెడతాను. మమ్మీ, జానకమ్మ నీకు ఇష్టమైనవన్నీ రెడీ చేసిందిరా, వెళ్ళి 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 వెళ్ళి. మమ్మీ, అవన్నీ తర్వాత, ముందులేరా, కూర్చో మాట్లాడదాం. ఏరా? కూర్చో కూర్చో. ఏంట్రా? తెచ్చారా? నీకోసం గిఫ్ట్ తెచ్చా. గిఫ్టా? ఇప్పుడు ఎందుకురా ఇవన్నీ? ఇదిగో, ఇది నీకు. థ్యాంక్స్ రా. తాతయ్య, ఇది నీకు. థ్యాంక్ యూ. జానకమ్మ, ఇది నీకు. ఇంత ఖరీదైంది నాకెందుకు బాబు? తీసుకో జానకమ్మా, వాడి అభిమానానికి విలువ కట్టలేం. తీసుకో. ఏరా, మరి మీ నాన్నకి? తెచ్చాను తాత, సీక్రెట్, నేనే వెళ్ళిస్తాను.
డాడీ ఏంటి? ఇదిగోండి, ఈ గిఫ్ట్ మీకోసం తీసుకొచ్చాను. అక్కడ పెట్టు. అది కాదు డాడీ. అక్కడ పెట్టమని చెప్పాను కదా, పెట్టేసి వెళ్ళు. అను, ఈ టైంకి నువ్వు ఉండుంటే ఎంత బాగుండేది.